నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 11, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు. ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 15 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము 2 గంటల 14 నిమిషముల వరకు, తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యము మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 6 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 52 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 40 నిమిషముల వరకు, తిరిగి మరల రాత్రి 11 గంటల 12 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 52 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 57 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 33 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 15 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల ఆర్థిక సంబంధిత ఒడిదుడుకులను సూచిస్తోంది. ఫలితాలు ఆరోగ్య సమస్యలు, పనుల్లో ఇక్కట్లు, జాప్యము, క్యాన్సిల్ అవ్వటము, దీంతో పాటుగా కొంత అస్వస్థత కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒత్తిళ్లు, అనారోగ్య సూచన గోచరిస్తోంది. రెమెడీసు శివునికి అభిషేకం చేసుకోండి. సుదర్శన హోమం చేయించుకునే అవకాశం ఉంటే సుదర్శన హోమం చేయించుకోండి. కుదరని వాళ్ళు సుదర్శన మంత్రాన్ని తప్పనిసరిగా పఠించుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితి బుధుడు అనుకూలతతో వ్యాపార ఉద్యోగాలలో డెవలప్మెంటు, గ్రోత్, పురోగతి ఇలాంటివి కనిపిస్తున్నాయి. అయితే ఫలితాలు ఆర్థిక లాభాలు, ప్రముఖులతో పరిచయాలు. మీకు చెప్పదగిన పరిహారాలు సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య ఆరాధన, దీనితో పాటు నవగ్రహ ఆలయ సందర్శన తప్పనిసరిగా చేసుకోవాలి. తదుపరి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి గురువు యొక్క అనుకూలతతో అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు వినడము, ఆరోగ్యం చేకూరడము, అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారాలు గురువార వ్రతం చేయండి. పసుపు కొమ్ములను కానీ పసుపును కానీ దానం చేసి పసుపు వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి.